డాడీ కష్టపడి జాంకాయలు తెంపుతుండు. ఎక్కి చెట్టు మడి మడి ఎక్కి అది దిగుతాం. హాయ్ లాస్యా. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాట్ టుడే? ఏముంది ఏం లేదు, స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఏమైతే వస్తుందా? ఏమైతుంది మళ్ళీ మధ్యలో? ఖచ్చితంగా ఒకడే. ఫీజు కట్టకపోతే మళ్ళీ రేపు నుంచి బడ్డీ రానియరు. ఎందుకు రానియరు కానీ కట్టాలి తప్పది. ఇట్లా ఓకే. పాలు నాకేనా? ఓ ఐఎమ్ ఏ మిల్క్ బాయ్. రితిక్ రెడీయా? పిల్లకాయలు రెడీ? ఆర్ యూ రెడీ? సిద్ధిగా ఆర్ యూ రెడీ? ఇంకా ఇలా మీ స్కూల్కి వస్తున్నాం. మీరు బాగా చదువుతలేరు కదా, అందుకని చెప్పేసి మేడం చెప్పి బాగా కొట్టమని చెప్తాం. ఇక ఏంటి మరి అంతే. స్నితిక ఆలే రాయత్తలేదు మేడం, మరి ఏం చెప్తున్నారు మీరు చదవని అడుగుతాం అన్నట్టు. ఓకేనా స్నితిక? అమ్మ అబ్బరా చెప్తాం రా. ఉన్నతి టిట్టి చెప్తున్నా. మరి నిజంగా ఏంటి చెప్పు. నిజంగానే వస్తాం, నీ పేరు చెప్తాం. ఫ్రెండ్స్ మొత్తానికైతే రెడీ అయిపోయినాం. ఏడికంటే నిన్న అవ్వాలన్నారే, నేను అన్నాను. అంటే మళ్ళీ ఆశ కూడా రెడీ అవుతుంది, కాకపోతే ఇంటికన్నా ఉంటుంది, పడుకుంటుంది ఇక. అయితే విషయం ఏంటంటే భారతీయుడు 2 సినిమాకి పోతున్నాం. 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ భారతీయుడు 2 వచ్చింది కాబట్టి కంపల్సరీ చూడాలి. ఎందుకంటే ఆ సినిమా చాలా మంచి సినిమా, చాలా బాగుంటుంది కాబట్టి. అయితే మామూలుగా ఏంటంటే నేను ఫ్యామిలీతో పోతా అనుకున్నా ఈ సినిమాకి. పోయే నిజంగానే అనుకున్నా. అయితే మరి రితిక్ గారికి చూపించాలని నాకు బాగా ఆశ ఉండే ఆ సినిమాని, అందుకే ఫ్యామిలీతో పోవాలనుకున్నా. కానీ అనుకోకుండా మన రాజశేఖర్, తమిళనాడు డిజైనర్ రాజశేఖర్ టికెట్లు బుక్ చేస్తున్నా అంటే చేసే అని చెప్పేసి ఇక వీలైతే ఒకవేళ ఫ్యామిలీతో పోయే అవకాశాలు ఉంటాయి తర్వాత అయినా. ఎందుకంటే మరి రితిక్ గారిని చూపించాలి సినిమా, మంచి సినిమా. చేసుకోలేదు కదా, అంటే వాళ్ళకి స్కూల్ ఉంటుంది కదా. వాళ్ళకి స్కూల్ ఉండదు, సాయంత్రం పోతే రాత్రి దాకా పండుకుంటారు వాళ్ళు టాకీస్లో, సినిమా చూడరు. అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు సో అందరం కలిసిపోదాం. లేకపోతే నమస్తే. ఎందుకంటే ఇప్పుడు షూట్లు ఉన్నాయి, రేపు షూట్ ఉంది, ఎల్లుండి షూట్ ఉంది, అవతల డైరెక్ట్గా షూట్లే ఉన్నాయి. మళ్ళీ వాటి ఎడిటింగ్లు ఉంటాయి కాబట్టి వీళ్ళు కాకపోతుండొచ్చు. మినిమం ఒకవేళ అయ్యేది ఉంటే కంపల్సరీ ఫ్యామిలీతో భారతీయుడు 2 చూడాలి. ఒకవేళ చూడకపోయినా దాన్ని మళ్ళా సిస్టమ్ డేషన్ చూపిస్తా వాళ్ళకి, అట్లనమాట. అంత మంచి సినిమా. నువ్వు చూడవు కానీ ఎప్పుడు, అందుకే నేను చూపిస్తా. ఓకే రైట్. ఆ టైం బాగా లేట్ అవుతుంది. రాజశేఖర్ ఆల్రెడీ సిరిసిల్ల వెయిటింగ్ చేస్తున్నా, నేను వెళ్ళిపోవాలి. రైట్ బాయ్ బాయ్. కుళ్ళే నీకు కుళ్ళు. ఏదైతే కరెక్షన్ జరుగుతున్నాయో వాటి గురించి నేను సినిమా తీసిన చెప్పేసి ఫస్ట్ గిట్. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సినిమాకి పోయినాం. కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇంకేం తీయలేకపోయినాం. ఆ టైంకి అయితే మొత్తానికి అయితే బరాబర్ టైంకి అయితే వెళ్ళినాం సినిమాకి. రాజశేఖర్ నేను ఫస్ట్ సినిమా భారతీయ 2 ఎట్లున్నది సినిమా? బాగుంది. సూపర్ ఉందా? అదిరిపోయిందా? మామూలుగా ఉందా? ఓకే ఓకే అంటే కొన్ని వాస్తవ విషయాలు కాబట్టి అట్లా తక్కువనే అనిపిస్తుంది. పాట 3 మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కదా, పక్కా ఉంటుంది. అట్లా ఇచ్చిపెట్టింది మరి. ఓకే బాయ్ బాయ్. ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఎక్కడికంటే పిల్లల దగ్గరికి పోతున్నాం. స్కూల్ ఫీజు కట్టేసేది ఉంది, అందుకనే పిల్లల దగ్గరికి పోదామని చెప్పేసి వెళ్తున్నాం. డైరెక్ట్ ఇంకా అన్నం తినడం లేదు. ఇంకా మళ్ళీ కాసేపు అయితే పిల్లలే వస్తారు. పొద్దున తిన్నా, మరి మధ్యాహ్నం తిన్నా. 2:30 అవుతుంది. సినిమాలో అన్నం పెడతారా? ఏమన్నా సత్రం అనుకున్నా లేకపోతే సినిమా థియేటర్ అనుకున్నా? స్నాక్స్ పెడతారా? కొనుక్కునేంత రేంజా మనది? అంటే సినిమా ఫ్రీగా చూపించండి కాబట్టి చూసిన. ఫీజు ఆడుతుంది మా లాస్య. మా స్నితిక చూడండి, ఆడుకోవడానికి మంచి ప్లేస్ ఉన్నది, మంచిగా ఆడుకుంటుంది.
ఎవిరా ఏకో జారింగా జారు ఓకే ఎంజాయ్ బాగుందా ఆడుకో ఇంకా మళ్ళీ వస్తా ఆడుకో నేను ఇక్కడ సార్ దగ్గర పోయేస్తా ఆడుకో నేను సార్ దగ్గర పోయేస్తా ఫ్రెండ్స్ పిల్లలకు ఫీజులు కట్టేసి ప్రస్తుతానికి ఏడికి వచ్చినాం అంటే కొండాపూర్ బ్రిడ్జ్కి వచ్చినాము. ఇంతకుముందు వచ్చినాం కదా అక్కడికి. ఇందులో చేపలు ఉన్నాయి, ఇంతకుముందు కూడా చూపించినాము కదా. పెద్ద చేపలు కాదు కార్ దిగి బయటకు వచ్చుతోనే పెద్ద పెద్ద చేపలు. ఎంత పెద్ద చేపలు ఉన్నాయిరా? కిలోమీటర్ పెద్ద చేపలు ఉన్నాయట మా వాళ్ళు చెప్తున్నారు. కిలోమీటర్. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ లొకేషన్, ఇది చాలా బాగుంటుంది. నాకు ఇది నచ్చిన లొకేషన్. ఆడ చూసారు అయిపోయింది, ఇంకో దగ్గర చూడడానికి పోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఈ లొకేషన్ అయితే మామూలుగా ఉండదు, చాలా అద్భుతంగా ఉంటుంది. చెట్టు ఈ ఇంత పెద్దగా ఉంటుంది, బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంటుంది. డ్రోన్ షాట్ వేసుకోవడం అయితే వేరే లెవెల్గా ఆడుతుంది. ఇట్లా ఆల్రెడీ చాలా షూట్లు చేసినాము, నా సాంగ్స్ చేసిన అండ్ ప్రీ వెడ్డింగ్ సాంగ్ చేసిన, చాలా చేసిన ఫ్రెండ్స్. ఆ చేపలు అయితే చాలా ఉన్నాయి, ఒక 100 చేపలు ఉన్నాయి కావచ్చు. ఊరిని అమ్మ జీవితం 100 చేపలు ఉన్నాయి కావచ్చు వీడు ఒక్క దగ్గరనే. చేప చూడు తెల్లగా ఇట్లా బొర్రుతున్నాయి, చూసారా కనబడుతున్నాయి లైట్ లైట్గా. అన్ని చేపలు ఉన్నాయి ఇలా. అమ్మ దేవుడు, ఒక్కడే దగ్గరకి అన్ని చేపలు ఉన్నాయి. తేపరా, అరే నువ్వు వల తేపరా పో, ఇడు వల ఎత్తాడట, వల తేపరా రే పోరా, ఎత్తాండి గారా. పోదామా ఇంకా ఇన్నే ఉందామా? ఇంకేం చూస్తావురా? ఇంకా చూస్తావా? సరే నువ్వు ఇడుండు, మళ్ళీ వస్తానేనా? మెల్లగా జాంకాయలు వేములో జాంకాయలు చెప్తారు వచ్చిండు. టెంపు శీర్షక కూడా పంపివన్నది అంతేనా? మీకంటుంటాయి కదా శీర్షక. లేవురా సూచించడం కనబడితే చెప్తా. ఎడరా అది కాయలు. ఇవి 1 2 3 4 ఇవి 4 వచ్చినాయి. డాడీ 4 వచ్చినాయి, ఇంకా 4 అంటే ఏంద్ర స్థితి కాదు. ఏది పట్టుకుని చేతికెళ్ళి పడిపోలేరా ఫస్ట్. ఏంటిదిరా అది? దోసకాయ. మామ దోశ తీయబెట్టిన చిన్నది, దాంట్లో దోసకాయలు వెళ్ళినాయి. ఇదిగో ఇంకో కాయ ఉందిరా రితిగ్గా నీకోసం. ఇలా ఖరాబ్ అయింది. ఇగో అవా దోసకాయ పండు వండి అట్నే వేయండి. చూస్తలే వేయండి విత్ మావ పెట్టిన తోటల నుంచి వంకాయలు తీసుకున్నాం. వంకాయలు మేము తప్ప మన అసలు తినది. ఆమెకు నచ్చన్నాయి. ఎట్లుంది? ఎట్లున్నది దోసకాయ? మావ తైద రొట్టెలు చేసింది. గమ్మతున్నాయి రొట్టెలు. తైద అంటే తైద పిండితో చేసిన రొట్టెలు. చిక్కుడిత్తులు ఇస్తుంది మావా. లడ్డు లడ్డు చిక్కుడు కాయలు, మన చిక్కుడు కాయలు, హైబ్రిడ్ కాకుండా.
బాగుంటాయి. చిక్కుడు తీయాలి వేటుడే మస్తు ఉంటాయి. తింటే మజ్జా ఉంటుంది. ఇత్తులు మంచిగా ఇత్తులు ఉంటాయి లోపల, మస్తు ఉంటాయి. ఎట్టుందా తది రొట్టె? అదిరిపోయిందా? చెట్లు ఇత్తనాలు, ఆనపకాయ ఇత్తులు, బీరకాయ ఇత్తులు, ఇంకేమి ఇత్తులు లాస్యా? బీరకాయ ఇత్తులు, ఆనపకాయ ఇత్తులు, చిక్కుడుకాయ ఇత్తులు, 3 రకాల ఇత్తులు తీసుకున్నాం. ఇంటికి పోతున్నాం. ఇక ఉన్న టైం చూసుకొని పెట్టేసేయాలి. ఓకేనా సిద్ధిగా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, బాయ్ బాయ్.